మనోహరి చేతికి ఒక తాయెత్తు కట్టుకొని, ఒక రౌండ్ పిల్ల లాంటిది అరచేతిలో పట్టుకొని ఉంటుంది. అది పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తూ ఉంటే, ప్రతి ఒక్కరిని కూడా దానిని అరచేతిలో పెట్టుకొని తాకి చూస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరిలోనూ కూడా ఆరు ప్రవేశించలేదు, దూరలేదు అని మనోహరికి అర్థమైపోతుంది. అయినా దీన్ని పట్టుకొని మనుషుల్ని తాకితే ఆత్మ ప్రవేశించిందో లేదో ఎలా తెలుస్తుంది? లైట్ వెలుగుతుందంట వాడి మొహం ఇలా ఇదెందుకలా పనిచేస్తుంది? వాడి మొహం ఇది ఉత్తుత్త తాయెత్తు అని మనోహరి చేతిలో ఉన్న దాన్ని విసిరి కొట్టేస్తుంది. సరిగ్గా అప్పుడే అది తలుపు దగ్గర పడిపోవడంతో అంజు దానిని చేతిలోకి తీసుకొని ఇది మీదేనా ఆంటీ అని వచ్చి అడుగుతూ ఉంటే అవును అని మనోహరి చెప్తుంది. సరే తీసుకోండి అని అంజు పాప దానిని పట్టుకొని మనోహరికి ఇస్తూ ఉంటుంది. సరే ఇవ్వు అని తాడును మాత్రమే మనోహరి పట్టుకొని లాగుతూ ఉంటుంది. అయితే అంజు పాప ఇవ్వకుండా అలాగే చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏంటి అంజు తీసుకో అని చెప్పి ఇవ్వవేంటి? నువ్వు ఇవ్వు అంజు ఇవ్వు, నీకే చెప్తున్నది, వదులు అంజు వదులు అని మనోహరి చెప్తూ ఉంటే ఇక అంజు పాప ఆరు దూరినట్లు ప్రవర్తిస్తూ అదో రకంగా చూస్తూ ఉంటుంది. వదలవేంటి అంజు అని మనోహరి లాగుతూ ఉంటే వదలమంటావా మనో అని ఆరు గొంతుతో అంజు పాప మాట్లాడుతున్నట్లు చూపిస్తూ ఉంటారు. అంజు పాప అది చేతిలో పట్టుకొని అరచేతిలో చూపిస్తూ ఉంటుంది. అది వెలుగుతూ ఉంటుంది. అంటే అంజు పాపలో ఆరు దూరిపోయిందని మనకి చూపిస్తుంది.